ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నీ వంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్ఠుడా దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధన స్వామి అయా అబ్రహాము ఇస్సాకు ఇచ్చిన ఆరాధన నీకే యేసయ్యా రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన రాజా చంపబడిన స్టెఫను వలె ఆరాధన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములో ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు 10,000లో అతి సుందరుడా నీకే ఆరాధనా ఇహ పరములో ఆకాంక్షణీయుడా నీకు సాటెవ్వరు నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దానియేలు సింహపు బోరులు చేసిన ఆరాధన వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన సింహపు బోరులో చేసిన ఆరాధన
స్తుతి ఆరాధనా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా, స్తుతి ఆరాధనా, 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 ఆరాధనా, స్తుతి ఆరాధనా. హోషేయ 12వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. ఈ వాక్య భాగములో మనం చూడగలిగితే యాకోబు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. యాకోబుకు ఒక బిరుదు ఉంది, మగసిరి కలిగిన వాడు. ఎందుకు యాకోబుకు మగసిరి కలిగిన వాడు అన్న బిరుదు రావలసి వచ్చింది? ఇది మనం అర్థం చేసుకోవలసిన విషయం. మగసిరి అంటే, మగ అంటే దాని సరైన నిర్వచనం ఏమిటి అంటే రోషము కలిగిన వాడు, పౌరుషము కలిగినటువంటి వ్యక్తి. అందుకే అతడు మగసిరి కలిగిన వాడు. యాకోబు ఏ విషయములో రోషము కలిగిన వాడు? ఏ విషయములో యాకోబు పౌరుషము కలిగిన వాడు అని మనం ఆలోచిస్తే, యాకోబు యొక్క జీవితంలో మనం చూచినప్పుడు యాకోబు ఏ విషయములో రోషం కలిగిన వాడు అన్న విషయం పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుంటే ఆదికాండ 32:26, ఆయన తెల్లవారుచు ఉన్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించగలిగితేనే గాని నిన్ను పోనీయననెను. ఇక్కడ మీరు గమనించాలి, ఇక్కడ యాకోబు కనిపిస్తున్నాడు, దేవుడు కనిపిస్తున్నాడు. దేవుడు యాకోబుతో ఏమంటున్నాడు? యాకోబు, నీవు నన్ను పోనివవయ్యా. యాకోబు అంటున్నాడు, నేను నిన్ను పోనీయను.
దేవుడు నన్ను పోనివ్వు, యాకోబు నేను నిన్ను పోనీయను. దేవుడు అలా నెట్టేస్తే యాకోబు పడిపోడా? దేవుడు వెళ్ళిపోకూడదా? దేవునికి అంత శక్తి లేదా? దేవుడు ఎందుకు యాకోబును నన్ను పోనివ్వవయ్యా అంటే అక్కడ దేవుణ్ణి పోనివ్వకుండా యాకోబు దేవునికి అడ్డుగా ఉన్నాడు అని దాని అర్థం. ఒక వ్యక్తిని పట్టుకున్నాడు అంటే ఆ వ్యక్తి చేతిలో నుంచి విడిపించుకుని వెళ్ళటానికి అవకాశం లేనప్పుడు నన్ను విడిచిపెట్టే నేను వెళ్ళిపోతా అడుగుతాడు. ఎవరైనా ఒక వ్యక్తి అడ్డుకుంటే అడ్డుకున్న వ్యక్తిని గెలవలేనప్పుడు నువ్వు కాస్త పక్కకు వెళ్ళి నేను వెళ్ళిపోతా, ఎందుకు అడ్డుకుంటావు? ఇక్కడ దేవుడు కూడా యాకోబును అదే అడుగుతున్నాడు, నన్ను పోనివ్వవయ్యా అంటే దాని అర్థం పట్టుకోవడమైన అడ్డుగా ఉండడమైన అర్థం తెలియపరుస్తుంది ఈ మాటను బట్టి. యాకోబు మన కంటికి కనిపించినట్లుగా మనుష్యుడుగా దేవుడు కూడా యాకోబు దగ్గరికి వచ్చి ఒక మనిషిగా కనిపించాడా? కనిపించినప్పుడు యాకోబు తన 2 చేతులతో కబళించుకున్నాడా? లేకపోతే దేవుడు వెళ్ళేటప్పుడు అడ్డుగా నిలిచి వెళ్ళొద్దున అలా తోసేస్తున్నాడా? అటువంటిదేమీ లేదు. అయితే దేవుడు ఎందుకు నన్ను పోనివ్వు, నేను వెళుతా? బైబిల్ ఒక మాట చెబుతుంది, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. నాతో పాటు మీరు చెప్పండి, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపమున ఉన్నాడు. యాకోబు చేసిన ప్రార్థన దేవుణ్ణి తన దగ్గరికి తెప్పించేశాది. యాకోబు చేసిన ప్రార్థన దేవుణ్ణి తన దగ్గరికి తెప్పించింది. ఆ ప్రార్థన యాకోబు అలాగే కొనసాగించిన కారణాన్ని బట్టి తన వద్దకు దేవుణ్ణి తెప్పించినటువంటి తన ప్రార్థన ఆ దేవుని ఇంకెక్కడా వెళ్ళనివ్వకుండా యాకోబు ప్రార్థన కొనసాగించుటను బట్టి ఆ ప్రార్థనతోనే దేవుణ్ణి గట్టిగా పట్టి పెట్టుకున్నాడు. తెప్పించడం, పట్టి పెట్టుకోవడం, ఇది చేసే కార్యమేది? ప్రార్థన ఒక్కటే. ప్రార్థిస్తే దేవుడు వస్తాడు, ప్రార్థన కొనసాగిస్తే వెళ్ళనివ్వకుండా గట్టిగా పట్టి పెట్టుకుంటాను. ఎంతవరకు? నీవు నన్ను ఆశీర్వదించినంత వరకు నేను నిన్ను పోనీయను. యాకోబు దగ్గర దేవుడు పట్టబడిన వ్యక్తిగా ఉన్నాడు. యాకోబు దగ్గర దేవుడు యాకోబును దాటి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటున్నాడు. కారణం ఏమిటి అంటే యాకోబు యొక్క ప్రార్థనే. దేవుడు అడుక్కుంటున్నాడు, యాకోబు తెల్లవారైపోతుందయ్యా, నన్ను వెళ్ళనివయ్యా అడుగుతున్నాడు. అక్కడ బైబిల్లో లేదు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను వదిలేస్తా. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడు. నీ ప్రార్థన చాలా శక్తివంతమైంది. ఎంత శక్తివంతమైంది అంటే, ఎవరు మన దేవుడు? సర్వశక్తి కలిగిన వాడు. సర్వశక్తి కలిగిన వాడు అంటే ఈ సర్వములో ఉన్నవి ఏవైనా కానీ వాటిని తలదన్నే శక్తి మన నిజదేవుడు లోక రక్షకుడైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఎవడు ఒప్పుకొని ఎవడు ఒప్పుకోకపోని, అందుకే ఆయనకు సర్వశక్తిమంతుడు. ఆయన శక్తికి సాటి లోకములో ఏది లేదు.
అటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఒక్క యాకోబు యొక్క ప్రార్థనతో నిలిచిపోయాడు. ఒక యాకోబు యొక్క ప్రార్థనతో యాకోబు దగ్గర అలాగా పట్టబడి ఉన్నట్టుగా ఉండిపోయాడు. అప్పటికి ప్రార్థన ఎంత శక్తి కలిగింది. దేవుడు ఉండడమేమిటి, యాకోబును దాటి వెళ్లకుండా పట్టబడిన ఒక వ్యక్తిలాగా ఉండడమేమిటి, దేవుణ్ణి పట్టి పెట్టి ఉంచినది ఏది అంటే ప్రార్థన. నీ వెనకటి రోజుల్లో నువ్వు ప్రార్థించావు, ఇప్పుడు చేస్తున్నావు, ఇంకెప్పుడు చేయటానికి నీ మనస్సు సిద్ధమయ్యాది. నువ్వు ప్రార్థన చేసినప్పుడెల్లా నీకు తెలియదు, నీ ప్రార్థన నీ దేవుని దగ్గరికి తెప్పించేశాది. తెప్పించిన దేవుని పోనివ్వకుండా ఆ ప్రార్థన కొనసాగించుటను బట్టి ఆ దేవుని అక్కడే పెట్టేశావు. ఎందుకు అంటే నువ్వు నన్ను ఆశీర్వదించు, అప్పుడు నేను ప్రార్థన ఆపుతా, అప్పుడు నువ్వు వెళ్ళిపోతావు. యాకోబు యొక్క జీవితంలో ఉన్నటువంటిది. ఈరోజు నువ్వు భక్తి కలిగిన దానివి, భక్తి కలిగిన వాడివి. నీ జీవితానికి ఎన్నో అవసరతలున్నాయి. ఎన్నో విధాలుగా దేవుని యొక్క సహాయాన్ని పొందుకోవాలని ఎదురు చూచే వ్యక్తులం మనం. అవన్నీ కూడా దేవుని నుండి మనం పొందుకోవాలి అంటే నీలో ప్రార్థన అవసరం. ప్రార్థన అవసరం. యాకోబుకి ఆశీర్వాదం కావాలి. 20 సంవత్సరముల క్రితం తన తల్లి తండ్రి యొక్క ఇంటిని విడిచిపెట్టి యాకోబు పారిపోయాడు. తండ్రి దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అన్న ఏశావు దగ్గర భోజనాన్ని పెట్టి జ్యేష్ఠత్వాన్ని సంపాదించుకొనేశాడు. అది జీర్ణించుకోలేనిటువంటి ఏశావు నా తండ్రి నుండి వచ్చే ఆశీర్వాదానికి జ్యేష్ఠుడుగా నేనే అర్హుడను మోసంతో సంపాదించేశాడు. ఒకే ఒక పూట కూటి కోసం చిట్ట చివరికి నా జ్యేష్ఠత్వాన్ని కూడా తీసేసుకోగలిగాడు. కోపాన్ని పెంచుకోగలిగాడు ఏశావు. ఆ కోపం వివాదానికి దారి తీస్తే, వివాదములో ఒకే రోజు ఇద్దరు చచ్చిపోతే తల్లిగా నేను భరించలేనని రివ్కా నీ అన్న నీ మీద చాలా ఆవేశంతో ఉన్నాడు. మీరిద్దరూ కూడా ఎదురుపడినప్పుడు ఒకరిని ఒకరు గాయపరుచుకుని ఒకరి ఒకరు ప్రాణాలు పోతే, ఒకసారిగా ఇద్దరిని పోగొట్టుకుంటే నేను తట్టుకోలేను. యాకోబు నువ్వు వెళ్ళిపో, పద్దనరాము మీ మామ అక్కడ ఉన్నాడు. తల్లి ప్రేరేపణను బట్టి ఒక తరుమబడిన ఒక వ్యక్తిలాగా యాకోబు వెళ్ళిపోయాడు. 20 ఏండ్లు అక్కడ ఉండిపోయాడు. ఈ 20 ఏండ్ల కాలములో రాహేలు లేయా పొందుకున్నాడు. 11 మంది పిల్లలను కనుగొన్నాడు. పనివారు ఆస్తి ఇలాంతా ఒక సమూహంగా తీసుకొని వస్తున్నాడు. ఏశావుకు తెలిసిపోయాది, నన్ను మోసం చేసిన నా తమ్ముడనే యాకోబు కుటుంబ సమేతంగా వస్తున్నాడు అని. యాకోబు యొక్క రాక ఏశావుకు తెలిసిపోయాది. యాకోబుకు ఏశావు సంగతి తెలిసిపోయాది. నా అన్న ఏశావు 400 మందిని గుంపుగా పెట్టుకొని నాకు నా కుటుంబానికి హాని చేయటానికి వస్తున్నాడు అని. అది యాకోబుకు తెలిసిన తర్వాత భయం, దిగులు, నెమ్మది లేదు. ఎక్కడ నా భార్యల మీద పిల్లల మీద పడిపోతాడు, వారికి ఎక్కడ హాని కలిగించగలుగుతాడు, నాకెక్కడ హాని కలుగుతుందో, భయం భయం భయం. అప్పుడు యాకోబు జీవితంలో ఒక రేవు దగ్గరికి వచ్చిన తర్వాత పరిష్కారం ప్రార్థన ఒక్కటే, వేరే లేదు ఇక నాకు మార్గం. 400 మంది అంటే సామాన్యమైన విషయం కాదది. నాకు వేరే మార్గం లేదు, ప్రార్థన ఒక్కటే. ప్రార్థన ఒక్కటే అని యాకోబు తెలుసుకున్న తర్వాత
ప్రార్థన అక్కడ చేయలేకపోయాడు. పరిష్కారం ప్రార్థన ఒక్కటే, అయినా ప్రార్థన చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు? పరిష్కారం ప్రార్థనే కదా. పరిష్కారం ప్రార్థన తర్వాత ప్రార్థన చేయాలి యాకోబు. యాకోబును ప్రార్థన చెయ్యనివ్వకుండా చేసింది తన కుటుంబమే. తన కుటుంబమే. ఇద్దరు భార్యలు, రాహేలు, లేయా, 11 మంది పిల్లలు, పనివారు, ఆస్తి, ఇవన్నీ చుట్టుముట్టుకున్నాయి. వీరే అభ్యంతరమైపోయారు. కాబట్టి ప్రార్థన చేయటానికి ఎవరు తనకు అభ్యంతరమో, ప్రార్థన చేయటానికి ఎవరు ఆటంకంగా ఉంటున్నారో వారిని ఏం చేశాడు అంటే ఆ రేవు దాటించి అందరినీ కూడా పంపేశాడు. యాకోబు ఒక్కడి మిగిలిపోయాడు. అప్పుడు మోకరించాడు, ప్రార్థన చేశాడు. ఒకవేళ కుటుంబాన్ని తన దగ్గర పెట్టుకుని ప్రార్థన ప్రారంభించి ఉంటే ఆ సమయములో ఎక్కడ నా అన్న 400 మందితో వచ్చి నా భార్యలను ఏం చేస్తాడు, నా 11 మంది పిల్లలను ఏం చేస్తాడు, నా ఆస్తిని ఏం చేస్తాడు, పనిచేసేటువంటి వారిని ఏం చేస్తాడు? ప్రార్థన చేసేటప్పుడు మనస్సు కుటుంబం మీద పడగలిగితే ఆ పడినప్పుడు ప్రార్థనకు ఆటంకం వచ్చేస్తుంది. అందుకే తన ప్రార్థనకు అభ్యంతరాన్ని కలిగించేది ఏదైతే ఉండగలిగాదో ఆ కుటుంబాన్ని ప్రార్థనకు దూరం చేసుకున్నాడు. వారికి తాను దూరమైపోయాడు. ఒంటరిగా యాకోబు నిలబడగలిగాడు. ఒంటరిగా నిలబడగలిగాడు. బైబిల్లో నీవు చూడు, ఆదికాండం 32:24 చూస్తే యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఎవరు లేరిక కుటుంబం. ఒక్కడు మిగిలిపోయిన తర్వాత తెల్లవారి జాము వరకు కూడా దేవునితో పోరాడేను అని బైబిల్ చెబుతూ ఉంది. దేవునితో పోరాడాడంటే చేతులతో కాదు, లేకపోతే చేతిలో ఉన్నటువంటి ఏదో ఒక ఆయుధంతో దేవుడితో పోరాడలేదు. తన దగ్గర ఉన్న ఆయుధం ప్రార్థన ఒక్కటే. ప్రార్థనతో పోరాడాడు దేవునితో. అందుకే యాకోబు ఎవరు? మగసిరి కలిగిన వాడు. మగ అనగా పౌరుషం, రోషం. నన్ను పోనివ్వవయ్యా, నేను వెళ్ళిపోతాను అంటే నేను పోనివ్వను, నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు కూడా పౌరుషంగా, రోషంగా ప్రార్థనతో దేవుని గట్టిగా పట్టి పెట్టుకుని యాకోబును దేవుడు ఎక్కడ కానీ దాటిపోకుండా యాకోబు దేవుని నిలువబెట్టుకున్నాడు. రోషముతో, పౌరుషముతో ప్రార్థన చేసి పట్టి పెట్టుకోగలిగాడు. బైబిల్ చెబుతుంది. ఈరోజు మన జీవితంలో ఆలోచిద్దాం. మనకు ప్రార్థన చేయాలనే ఒక ఆలోచన మనకుంటుంది, అయినా చేయలేం. ఎందుకు చేయలేం? పనుల భారం ఎక్కువ ఉంటుంది. ఉదయం లేక మధ్యాహ్నం లేక సాయంకాలం లేక రాత్రి చేద్దామని సిద్ధపడిపోతావు. పని మీద పని, పని మీద పని, పని మీద పని. ఇవి నీ మీద పైబడుట, ఈ పనులు నీ పైన పడేదాన్ని బట్టి చేయవలసినంత ప్రార్థన నువ్వు చేయలేవు. ఒక్కోసారి నన్ను సభలకు పిలుస్తారు, అయ్యగారు మా ప్రాంతంలో మంచిగా మీరు ఉండటానికి లాడ్జీలు లేవండి, మీకు చక్కగా ఒక వసతిని మా ఇంట్లోనే మేము ఇస్తాం మీరు ఉండటానికి. నేను వారి దగ్గర ఉన్నప్పుడు కొన్ని గృహాలను నేను చూశాను కళ్ళారా. వారు ప్రార్థన చేసేవాళ్లే, అయితే వారు పనుల భారాన్ని బట్టి ఇంకా వారు ఇల్లు వదిలిపెట్టి పని నిమిత్తం బయట వెళ్ళేటప్పుడు పరిగెడుతూ వస్తారు. ఎక్కడికి? గోడ మీద వేసిన క్యాలెండర్ దగ్గరికి వస్తారు. ఆ గళ్ళు వాక్యం ఉంటుంది, చిన్న చిన్న వాక్యాలు. ఆడు చదివేస్తాడు ఆ వాక్యం, ఆడే కళ్ళు మూసుకుంటాడు. ఏం చేస్తాడో తెలియదు, అంతే పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటాడు. చిన్న బిట్టు వాక్యం, చిన్న ప్రార్థన. దేవుడు వస్తాడా?
ఉండిపోతాడా? పొనివ్వకుండా నువ్వు అడిగింది ఆయన దగ్గర పొందుకునేంత వరకు ఆయనకు అడ్డుగానే ఉండగలుగుతావా? ఇటువంటి ఇంత చిన్న చిన్న వాక్యాలు, చిన్న ప్రార్థనలు ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? జీవితంలో నేను ఎక్కువ సహాయం అడుగుతా దేవుణ్ణి. ప్రభా, నాలో భక్తి తగ్గిపోతుంది, ప్రార్థన తగ్గిపోతుంది, వాక్య పరిచర్యం తగ్గిపోతుంది. నాకు తెలిసిపోతుంది నా హృదయం నా మీద దోషారోపణ చేసినప్పుడు. అవును ప్రభా, తగ్గిపోతూ ఉంది, నాకు సాయం చేసి తండ్రి, దాన్ని పెంచు, సేవ చేయని, ప్రార్థించని. నేను గతంలో మీకు చెప్పాను, మంగళవారం మన సేవకుల ప్రార్థన, ఇంకా కొంతమంది బిడ్డలు వస్తారు, నేను చెప్తా వాళ్లకు, నాలో కొంచెం ప్రార్థన తగ్గిపోయింది, నా కోసం ప్రార్థించండి అని. ఎందుకంటే ఒకప్పుడు చేసినటువంటి ప్రార్థన రోజులు తరబడి, సంవత్సరాల తరబడి, ఎంత సమయమో, అది నేటి కాలంలో తగ్గిపోతున్నది. అంటే కారణం వాక్య పరిచర్య నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్ళుటను బట్టి ప్రయాణానికే సరిపోతుంది. ప్రార్థన చేయకూడదని కాదు, చేస్తా, చెయ్యాల్సినంత చేయలేదని బాధ. దేహం అలసిపోతుంది, శరీరం సహకరించదు, చేస్తూ ఉంటానని ఉన్నట్టుగానే కునుకొచ్చేస్తుంది, శరీరం సహకరించదు. అప్పుడు ఏదో ఒక పెద్ద పాపం చేసేసినట్లు అనిపిస్తుంది నాకు, చాలా పెద్ద పాపం, ఒక నేరస్తులాగా అయిపోతా నేను. అందుకే ఒక్కొక్కసారి సేవకుల సహాయాన్ని కోరుకుంటా, నా కోసం ప్రార్థించండి, నేను ఎక్కువ ప్రార్థన చేయాలి, తప్పేమీ లేదు. జీవితంలో ఎప్పుడు కానీ దేవుని బిడలగా నాకు ఇది తక్కువైంది, అది తక్కువైంది, నాకు ఈ సాయం కావాలి, ఆ సాయం కావాలని కాదు జీవితం అంతా అడగాల్సింది. భక్తి తక్కువైందా? ఎక్కువ కావాలి తండ్రి. ప్రార్థన తక్కువైందా? ఎక్కువ కావాలి ప్రభువా. ఉపవాసం లేదా? అది నాకు కావాలి ప్రభువా. సహవాసము లేదా? అది నాకు కావాలి ప్రభువా. ఇవి అడుగు నీవు. ఇవి నీకుంటే నీకన్నీ ఉన్నట్టే. ఇది లేకపోతే నువ్వెన్నడిగినా దేవుని దగ్గర అనుకున్నవు నువ్వు పొందుకోలేవు. నీ వల్ల కా. ప్రార్థన చేయటానికి అభ్యంతరాన్ని కలిగించేవి ఏవైతే ఉండగలిగాయో యాకోబు తన నుండి వాటిని దూరం చేశాడు. వాటి నుండి యాకోబు దూరం అయిపోయాడు. ఇంకా నన్ను పోనివ్వబోయా యాకోబు అని దేవుడు అడిగేంత వరకు తెల్లవారిజాము వరకు ప్రార్థన చేశాడు.